లో అక్షింతలకు పూజలు చేసి ఊరేగిస్తూ ఇంటింటికి పంపిణీ చేశారు. శ్రీరాముడి చిత్రపటాలకు కరపత్రాలకు పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటికి రామభక్తులు వెళ్లి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న జరుగుతుందని వివరించారు. సంవత్సరాల తర్వాత ఎందరో ప్రాణత్యాగాలు చేసి కోట్లాది మంది ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి గుడి అయోధ్యలో కట్టడం సందర్భంగా అక్కడ నుండి పూజ చేసి వచ్చిన ఈ అక్షింతలని బీకేగూడలో ఇంటింటికి తిరుగుతూ అందరికీ శ్రీరాముల వారి ఆశీర్వాదం దొరకాలని చెప్పి ఇంటింటికి తిరిగి అక్షింతలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన జరిగిన తర్వాత అందరూ ఇళ్లలో పూజ చేసుకొని ఈ అక్షింతలు ఆశీర్వాదంగా తీసుకొని సాయంత్రం చీకటి అయినాక అయోధ్యలో రాముడు మళ్ళీ అయోధ్యలో వెలుస్తున్న సందర్భంగా దీపావళి ఆ రోజు కూడా దీపావళి పండుగ